ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో మోకాలు తొలగించిన వ్యక్తికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన టీడీపీ నాయకులు, ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన నేతలు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలంటూ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ర్యాలీ. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య నాయకులు సీమకుర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్యవైశ్య నాయకులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు, వృద్ధాశ్రమంలో అన్నదానం. పారిశ్రామికీకరణ దిశగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్, ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మానుకోవాలని పిలుపునిచ్చిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు. నరాల వ్యాధితో బాధపడుతున్న కోయిలగూడెం మండలం బైనగూడెంకు చెందిన 12 ఏళ్ల బాబు శస్త్రచికిత్సకు ఆర్థిక సహాయం అందజేసిన జంగారెడ్డిగూడెం ఫోటో వీడియో మిక్సింగ్ అసోసియేషన్. కోయిలగూడెం మండలం బైనగూడెం గ్రామానికి చెందిన 12 సంవత్సరాల సింగంశెట్టి వికాంత్ నాగమణికంట రక్త మార్పిడి, ఐరన్ కిటిషన్ చికిత్స పొందుతున్నాడు. ఈ వ్యాధి నుంచి రక్షణ కలగాలంటే ఎముక మరణ మార్పిడి నివారణ ఒక్కటే మార్గమని చెన్నై ఆసుపత్రికి చెందిన వైద్యులు సూచించారు. దీనికోసం 22 లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందని వైద్యులు తెలియజేయడంతో గ్రామంలో ఇంటింటికి తిరిగి వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే 9 లక్షల రూపాయలు వసూలు చేశారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెంకు చెందిన గోవింద సేవా సంఘం ఆధ్వర్యంలో కురెల రాంబాబు శర్మ 10,000 రూపాయలు, జంగారెడ్డిగూడెం ఫోటో వీడియో మిక్సింగ్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు 5,000 రూపాయలు అందజేశారు. ప్రతి ఒక్కరూ మణికంఠ వైద్యానికి, శస్త్రచికిత్సకు సహకరించాలని ఫోటోగ్రాఫర్స్ సిటీ న్యూస్తో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫోటో వీడియో మిక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి చిడిపి జగన్, బైపాస్ ప్రసాద్, గౌరవ అధ్యక్షులు సూరిబాబు, సోమరాజు, బాలసుబ్రహ్మణ్యం, రాధా స్టూడియో వాసు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము బైనగూడెం గ్రామంలో బాబుకి అనుకోని వ్యాధి రావడం వల్ల పరామర్శించడానికి వచ్చి కొంత ఆర్థిక సాయం చేయడానికి వచ్చాము. ఇక్కడ మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ బైనగూడెం గ్రామస్తులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఇప్పటి వరకు ప్రతి వార్డు కూడా కొన్ని వార్డులు తిరిగి ఇంకా తిరగవలసిన వార్డులు కూడా ఉన్నాయి. అయితే కొన్ని వార్డులు తిరగగా 9 లక్షల రూపాయలు అనేది కలెక్ట్ చేశారు. ఒక గ్రామంలోనే ప్రతి వార్డు తిరిగి వాళ్ళు ఇంత చక్కగా ఆ సేవా కార్యక్రమం చేయడం అనేది చాలా అభినందించదగిన విషయం. అలాగే మరి మిగిలిన గ్రామాల వాళ్ళు కూడా ఈ విషయంలో స్పందించి ఆ బాబు యొక్క వైద్య ఖర్చుల నిమిత్తం ఆ నిరుపేద కుటుంబానికి ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కూడా అందరినీ కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాబుకి సహకరించిన వారు నా ఫోన్పే నెంబర్ చెప్తానండి, 9010078444. దయచేసి ఈ నెంబర్కి చేస్తారని కోరుకుంటున్నాను. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ఇటీవల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయాన్ని నివారించడంలో జంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగస్తులు, క్షేత్రస్థాయి సిబ్బంది చేసిన సేవలను పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొండెడ్డి కిషోర్ అభినందించారు. అన్ని ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారని తెలియజేశారు. ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని కోరారు. అలాగే ఏదైతే మొన్న రెండు మూడు రోజుల క్రితం వచ్చిన గాలి తుఫానుకి మన జంగారెడ్డిగూడెం పట్టణం అంతా అతలాకుతలం అయిందండి. అతలాకుతలం అయ్యి కరెంట్ అంతా కూడా ఆ రోజు ఇచ్చిన గాలి దుమ్ములకు కానీ దాదాపు 20-25 స్తంభాల వరకు ఇరిగిపోయి, ట్రాన్స్ఫార్మర్లు ఎగిరిపోయి కింద పడతాం. ఇవంతా కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు ద్వారా, అలాగే ఎంపీ గారి ద్వారా ఇక్కడ మన విద్యుత్ అధికారులకు అందరికీ ఇన్స్ట్రక్షన్ గట్టిగా ఇస్తే వాళ్ళందరూ కూడా వెంటనే త్వరితగతిన రాత్రే కూడా సాధ్యమైనంత వరకు మొత్తం 90%లో 100%లో ఒక 70% ఆ రోజు రైతే కరెంట్ ఇచ్చారండి. ఉన్నది కూడా కొంచెం ఇబ్బందులు బాగా మేజర్ ఇబ్బందులు జరగడం వల్ల మర్నాడు రోజుకి మొత్తం అంతా కంప్లీట్ చేశారు. ఈ విధంగా విద్యుత్ అధికారులందరూ కూడా ఈ విధంగా పనిచేసినందుకు మేము కూటమి తరపున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ప్రజలకు ఏ విధంగా ఇంకా చిన్ని సమస్యలు అక్కడక్కడ మొన్న దాని ఎఫెక్ట్ కొంచెం ఇంకా చిన్న సమస్యలతోటి ఉండి కొంచెం ఆ వైర్లు అయితే తెగి ఉండటం వల్ల కొంత అక్కడప్పుడు కరెంట్ అవుతుంది. దీని అందరూ కూడా ప్రజలు సౌలభ్యంగా అర్థం చేసుకుని ఇవాళ సాయంత్రం కల్లా మొత్తం ఫుల్ ప్లెజ్డ్ రెక్టిఫై అయిపోతుందండి.
అవి విన్న తర్వాత రేపు నుంచి కూడా కరెంట్ ఫుల్ ప్లేజ్గా ఉంటుందని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెంలో పేరంపేట రోడ్ నందు సబ్ స్టేషన్ వద్ద మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. కొల్లేపర ధనలక్ష్మి జ్ఞాపకార్థం ఆమె కుమారులు కొల్లేపర నారాయణ, కొల్లేపర ఆనంద్ కుటుంబ సభ్యులు మజ్జిగను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లేపర కృష్ణారావు, సీతలతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వాహనదారులకు, బాటసారులకు మజ్జిగను పంపిణీ చేయడంపై భక్తులు కొనియాడారు. పారిశ్రామికరణగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు పనిచేస్తున్నారని, సూపర్ 6 పథకాలలో ఇప్పటికే 5 పథకాలను అమలు చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు అన్నారు. జంగారెడ్డిగూడెంలో టీడీపీ కార్యాలయం నందు పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్తో కలిపి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వాణిజ్య పరంగా, ఉపాధి పరంగా కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని, వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చినట్లు తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, బీజేపీ నాయకులు కొప్పాక శ్రీనివాసరావు, సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపైన రామలింగేశ్వరరావు, బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్, కార్యదర్శి కోనేటి చంటి పాల్గొన్నారు. కర్మాగారాలన్నీ కూడా పుట్టపర్తలు తయారవుతున్నాయి. దాని అనుబంధ పరిశ్రమలు కానీ, అలాగే డ్రోన్ సెంటర్గా కర్నూలు ఓరవకల్లో కూడా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో 1,00,000 మందికి ఉపాధి అవకాశాల నిమిత్తము సుమారుగా 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. అంటే దాదాపు 4 పరిశ్రమలు పుట్టపర్తి కేంద్రంగా వస్తున్నాయి. వీటిని అనుబంధంగా 1,00,000 ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి పెద్ద మైలురాయి. నిన్న రక్షణ శాఖ మంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఒక విజన్తో ముందుకెళ్ళాలి అంటే చాలా ముఖ్యమంత్రులను చూశాను, కానీ చంద్రబాబు నాయుడు గారు విజన్ దీర్ఘకాలికంగా పనితనంతో ఉంటుందని ఆయన స్పష్టంగా చెప్పారు. కాబట్టి అభివృద్ధి చెందాలి అంటే విజన్ ఉండాలి. దాన్ని సమర్థవంతంగా నిర్వహించి పరిశ్రమలను స్ట్రీమ్లైన్ చేసి ఎస్టాబ్లిష్మెంట్ చేసేటువంటి ఫండింగ్ జనరేషన్ చేసే క్యాలిబర్ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. అది దేశ నాయకుడు నరేంద్ర మోడీ గారి దగ్గర ఉంది. కాబట్టి ఇవాళ ఇంత పెద్ద పరిశ్రమలు, దేశ రక్షణకు సంబంధించిన 5 పరిశ్రమలు పుట్టపర్తికి వచ్చినాయంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క గర్వకారణము. ఇది ఎన్డీఏ భాగస్వామ్య గర్వకారణం తెలియజేస్తుంది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందనేది రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలతో పాటు అంతర్జాతీయంగా కూడా ఐ విట్నెస్గా ఈరోజు ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు భారతదేశానికి 100 రూపాయల పెట్టుబడి వస్తూ ఉంటే దాంట్లో 26 రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఏదో మీరు నేను చెప్పేది కాదు, అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదికల ద్వారా బట్టబయలవుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజున వైసీపీలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఊరికే అడ్వర్టైజ్మెంట్ తప్ప ఏమీ లేదు, ఏమీ జరగట్లేదు, ఏమీ రావట్లేదు, ఉన్న కంపెనీలు కూడా పోతా ఉన్నాయని చెప్పేసానని వారు మరి మీడియా ముఖంగా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడేటువంటి ఏ నాయకుడైనా మీరు ఎక్కడ ప్లేస్ చెప్తే అక్కడికి, ఏ టైం చెప్తే ఆ టైంలో చర్చించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరైనా సరే పర్లేదు, మీరు ఏ డేటాతో అయినా రండి, ఇబ్బంది ఏమీ లేదు. ఒకటే అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఈరోజు గూగుల్ డేటా సెంటర్ అతిపెద్ద విదేశీ పెట్టుబడి 1,35,000 కోట్ల రూపాయలతోటి విశాఖపట్నంలో గ్రౌండ్ అయింది. అందరూ కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నారు. అంతర్జాతీయంగా కథనాలు మరి మోదీ గారి సహకారంతో జరుగుతూ ఉంది. రెండోది, నిన్న పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, భారతదేశ రక్షణ రంగంలో కలికితురాయిగా మరి ఏదైతే కాంబాట్ మరి ఫ్లయింగ్ జెట్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి 15,300 కోట్ల రూపాయలు అక్కడ నిర్మాణం నిన్న శంకుస్థాపన జరుగుతుంది. వీటితో పాటుగా దానికి ముందు శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ కంపెనీలు 1000 కోట్ల పెట్టుబడులతోటి అక్కడ శంకుస్థాపన జరిగింది. కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ, మరి అనకాపల్లిలో ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ కానీ, అదేవిధంగా కాకినాడలో గ్రీన్ అమోనియం కంపెనీ కానీ, ఇవన్నీ కూడా వేల లక్షల కోట్ల పెట్టుబడులతోటి ఇప్పటివరకు దాదాపు ఈ రాష్ట్రంలో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు జరుగుతూ ఉన్నాయి.
మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సేవలో మునిగి సామాన్య ప్రజలపై భారాలు మోపుతుందని, ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య ఆరోపించారు. ప్రజలను విస్మరించి పాలన సాగిస్తున్నారని, చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా పోతుందని ఆయన తెలిపారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ శనివారం సిపిఐ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం బస్టాండ్ రోడ్డు వద్ద ఆటోను తాళ్లకు కట్టి వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ధరలు పెంచబోమని హామీ ఇచ్చిన మోదీ ఆ హామీలను తొంగలో తొక్కి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారని, రానున్న కాలంలో నిత్యావసర వస్తువుల ధరలను కూడా మరింతగా పెంచనున్నారని ఆయన తెలిపారు. పెరిగిన ధరలతో సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి జంపన వెంకటరమణరాజు, కలపాల శ్రీరాములు, గడ్డం శివాజీ, చందా త్రిమూర్తులు, చిలంతరాజుల శ్రీను, పెరుమాకుల దుర్గయ్య, జగన్నాథ కృష్ణ, ఆలం బంగారయ్య, హనుమంతు, నల్లంటి వెంకటేశు, బత్తిన అప్పలరాజు, కొప్పిశెట్టి నూకరాజు, తాళ్ళూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మన్నవ కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చినాక ప్రజలకి ధరల భారం పెరుగుతూనే ఉంది 2014 నుంచి. ఇవాళ చూస్తే నిన్న ఉదయం 6 గంటల నుంచి కూడా పెట్రోల్ ఏమో ₹3.29, డీజిల్ ₹3.14, సిఎన్జి పైన ₹2 పెంచారు. గతంలో అంతా ఒక 15 రోజులు 20 రోజుల క్రితం చూస్తే ₹993 ఏమో కమర్షియల్ గ్యాస్ పెంచారు. యుద్ధం ప్రపంచంలో అనేక దేశాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అటు చూస్తేనేమో అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పైన యుద్ధం చేస్తూ ఉంది. హార్ముజ్ జలసంధి మూసేశారు. తద్వారా అధిక ధరల భారం మోపబడతా ఉంది రాష్ట్రం అంతా, దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా. కానీ ప్రపంచం అంతా మోపిన ఈ దేశంలో మోడీ గారు ఎక్కడా కూడా డీజిల్, పెట్రోలు పెంచలేదని చెప్పి డాంబికాలు పలికినటువంటి బీజేపీ, ఎన్డీఏ కూటమి నాయకులు ఈనాడు ఆలోచించుకోవాలి. ఎన్నికల కోసం ఇటువంటి వాగ్దానాలు, ఇటువంటి మాటలు, ఇటువంటి ప్రచారాలు చేసుకుని 5 రాష్ట్రాల ఎన్నికలు ఏదైతే తమిళనాడు, కేరళ, అలాగే వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఏదైతే ముగిసిన అనంతరమే వెంటనే ఇటువంటి పని చేయడం అనేది సరైంది కాదు. ప్రజలు ఇవాళ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం ద్వారా ప్రజల రవాణా వ్యవస్థ పెరుగుతుంది. తద్వారా నిత్యావసర వస్తువులు పెరుగుతాయి. ప్రజల జీవనం అతలాకుతలం అవుతుంది. కాబట్టి తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రజలందరినీ కూడగట్టడం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వాలపైన పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధపడి చెప్పి తెలియజేస్తున్నాం. ఇది సిగ్గుమాలిన చర్యగా కేంద్ర ప్రభుత్వం చేసిన సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి డాంబికాలు పలకడం కాదు, ప్రజలపైన భారాలు మోపే పనిలో పడ్డారు. దాంతోపాటు మనం చెప్తా ఉన్నాడు, హైదరాబాద్లో మోడీ వచ్చి కార్లు రవాణా తగ్గించాలంట, అలాగే బంగారం కొనుగోలు చేయకూడదని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మేము కాన్వాయిలు తగ్గించుకున్నామని చెప్తా ఉన్నాడు. కాన్వాయిలుగా తగ్గించాల్సింది దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే విధంగా, ప్రజలకు ప్రజారంజన పాలన అందించే విధంగా దోటే విధానాన్ని మానుకోవాలి. ఓ పక్క కార్పొరేట్లకు దోచిపెడుతూ అదానీలకు, అంబానీలకి ప్రజలపైన భారం మోపుతూ ఉన్నారు. ఏ దేశం దగ్గర కొనుగోలు చేయాలి పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయాలని చెప్పి అక్కడ ట్రంప్ చెప్తా ఉంటే సిగ్గు లేకుండా ఈయన మోడీ ఆలోచనలో రాదని చెప్పి ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డి. వెల్కమ్ బ్యాక్. మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్యవైశ్య నాయకులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు పురస్కరించుకుని టొబాకో మర్చెంట్, వాణిజ్యవేత్త స్వర్గీయ సేమకుర్తి కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ స్వర్గీయ సేమకుర్తి ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు, జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు సేమకుర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. తొలుత కేసనపల్లి వారి వీధిలో వేంచేసి ఉన్న వినాయక స్వామి ఆలయంలో, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టీజీ వెంకటేష్ పేరు మీద గోత్రనామాలతో అర్చన చేయించారు. అనంతరం ఆలయం వద్ద ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలదండలు వేశారు. అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం నందు కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో పేదలకు అన్నప్రసాద వితరణ చేశారు. భవిష్యత్తులో టీజీ వెంకటేష్ మరింత ఉన్నత పదవులలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సేమకుర్తి శ్రీనివాసరావు, బలరాం రాంబాబు, కర్పూరం జనార్దన్, ఒప్పల గంగాధర్రావు, కొల్లేపర నారాయణరావు, నాగసూరి వీరవసంత్ కుమార్, గొల్లపూడి శ్రీనివాసరావు, కొల్లేపర ఆనంద్, కోటేశ్వరరావు, మధు, తేజ, మామిడి సురేష్, బాబీ, వక్కలగడ్డ శ్రీనివాసరావు, సాగర్, దుర్గారావు, దారా చక్రవర్తి, శ్రావణ్ పాల్గొన్నారు. వినాయకుడి గుడిలో ఆయన పేరు మీద అర్చన చేయించాము. అలాగే అమ్మవారి గుడిలో కూడా పూజ చేయించాము. ఆ తదుపరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కేక్ కటింగ్ చేసి ఆ తర్వాత సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆర్యవైశ్యులందరూ కూడా హాజరైనందుకు చాలా సంతోషం. అలాగే మన టీజీ వెంకటేష్ గారు మన ఆర్యవైశ్యుల తరపున ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించి ఆయన వెనకాలే మనల్ని కూడా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తారని, మన రాజయ్య గారు లేని రోటు ఆయన మన టీజీ వెంకటేష్ గారు భర్తీ చేయాలని కోరుకుంటూ ఇట్లు ఆర్యవైశ్య సంఘం. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత రాష్ట్రంలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని ప్రదర్శన చేశారు. పట్టణ వీధుల గుండా ర్యాలీ నిర్వహించి బోసుబొమ్మ సెంటర్ జంక్షన్ వద్ద మానవహారం చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, సెట్టిబల్ద కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబైన రామలింగేశ్వరరావు, బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్, చిట్రోజు తాతాజీ పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది భారీ స్థాయిలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్స్ ను ప్రతి ఒక్కరూ నిషేధించి క్యాన్సర్ బారి నుంచి రక్షణ పొందాలని ఆశించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు మన ఆరోగ్యం కోసం కూడా, వాళ్ళు పిలుపే కాకుండా మన ఆరోగ్యం కోసం కూడా, పరిరక్షణ కోసం ప్లాస్టిక్ని నిషేధించాలని చెప్పి, అలాగే సింగిల్ యూజర్ ప్లాస్టిక్ అంటే క్యారీ బ్యాగులు, కవర్లు, డిస్పోజబుల్ వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా నిషేధించాలని చెప్పి కోరుకుంటున్నాం. మన ఆరోగ్యం మనకి ముఖ్యం. ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల, ఈ ప్లాస్టిక్ కవర్లో వేడి పదార్థాలు తీసుకెళ్ళి వాటిల్లో టీలు, సాంబార్లు, రసాలు ఇలా వేడివేడి పదార్థాలు తీసుకెళ్ళి వాడటం వల్ల మరి క్యాన్సర్ బారిన చాలామంది పడుతున్నారు. ఇటువంటి వాటి నుంచి మనం తప్పుకోవాలంటే, మనం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించాలని, వాటిని వాడటం మానేయాలని, ముందుగా మనం వాడటం మానేస్తే వాటి ఉత్పత్తి ఆటోమేటిక్గా ఆగిపోద్ది. ప్రజలందరూ కూడా గమనించి మన ఆరోగ్యం కోసమైనా వీటన్నిటిని కూడా వాడటం మానేయాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ కవర్స్ వాడకాన్ని నిషేధించమని పిలిపివ్వటం, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒక పిలుపునివ్వటం, ర్యాలీల ద్వారా, వివిధ కార్యక్రమాల ద్వారా సందేశాన్ని ఇస్తున్న మార్పు అనేది కనిపించడం లేదు. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. దానివల్ల నష్టాలు ఏంటో ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు. భూమి వేడి ఎక్కడం కానీ, లేకపోతే ఆ కవర్లు తినడం వల్ల జంతువుల ద్వారా రకరకాల వ్యాధులు కానీ, ఇన్ని సమస్యలు వస్తున్నా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సందేశాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. అధికారులు కూడా ఈ సందేశంతో పాటు ఎక్కడైతే ఫ్యాక్టరీలు ఉంటాయో ఈ కవర్స్ తయారు చేసి వాటిని నిషేధించాలి. ప్రభుత్వం యాక్షన్ పరంగా కూడా ఉండాలని చెప్పేసి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు నుంచి ముందుగా నేను ప్రారంభిస్తున్నాను ఈ ప్లాస్టిక్ కవర్ల వాడక నిషేధాన్ని. దయచేసి ఇక్కడున్న మనందరం కూడా పాటిద్దాం. ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నట్టు అందరం కూడా పాటిద్దాం. ప్రజలకి ఈ పాటించాలని పిలుపునిద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు సాసా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్, ప్లాస్టిక్ రహిత రాష్ట్రాన్ని మనము నిర్మించాలనే ఉద్దేశంతో ఎలాంటి ప్లాస్టిక్ను కూడా మనం వాడకూడదు అనేది ఆ థీమ్తో ఈరోజు సాసా ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా జంగారెడ్డి ప్రజలందరికీ నేను తెలియజేసేదేమనగా, గత 17 నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 3వ శనివారము పారిశుద్ధ్యము స్వచ్ఛాంధ్ర కోసము ఆయన ఒకరోజు కేటాయించడం జరుగుతుంది. ఆయనకు పూర్తిగా వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ విధంగా ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించి మనము క్లాత్ బ్యాగులను, గన్నీ బ్యాగులను కావచ్చు, మిగతాది ఏదైనా దానికి ప్రత్యామ్నాయం ఉన్న వాటిని ఉపయోగించి మనకు ప్లాస్టిక్ని పూర్తిగా వాడుకోకుండా ఉండే విధంగా మా కార్యక్రమం రూపొందించుకోవాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల వాతావరణంలో వేడి పెరుగుతుంది, భూమి కాలుష్యం అవుతుంది, నీటి కాలుష్యం అవుతుంది. అదేవిధంగా జంతువులు ఏదైనా తింటే వాటి వల్ల అవి చనిపోతున్నాయి. కాబట్టి అందరము ప్లాస్టిక్ను ఉపయోగించుకోకుండా దాన్ని ప్రత్యామ్నాయ మార్గాలైన బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ను ఇక్కడే శ్రీనివాసపురం రోడ్లో ఉత్పత్తి చేస్తున్నారు, మన జంగారెడ్డిగూడెం పట్టణంలోనే. కాబట్టి వాటికి ప్రత్యామ్నాయ మార్గంలో ఉపయోగించి అందరూ ప్లాస్టిక్ రహిత రాష్ట్రాన్ని, అదేవిధంగా ప్లాస్టిక్ రహిత జంగారెడ్డిగూడెం పట్టణాన్ని నిర్మిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో 7వ వార్డు నందు ముఠా పని చేసుకుంటూ నివాసం ఉంటున్న మార్లపూడి కుమారస్వామి భారీ బరువులు మోయడం వలన ఇటీవల కుడికాలు నరాల్లో రక్తం గడ్డగట్టి ఇన్ఫెక్షన్ అయి తన కుడికాలు వైద్యులు తొలగించారు. సుమారు 5 లక్షల రూపాయల వరకు వ్యయమైనట్లు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు శీలం గోపి, ముప్పిడి విష్ణు, ఊర్లపు నాగేశ్వరరావు, మద్దిపాటి ఉదయ్, పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ దృష్టికి తీసుకొచ్చారు. కుమారస్వామి పరిస్థితి చూసి చలించిన కిషోర్ వెంటనే ఆ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేయడానికి తెలుగుదేశం
పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడి సుమారుగా 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి ఇంకా సహాయ సహకారాలు కూడా అందిస్తామని ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి కుటుంబ సభ్యులకు అండగా ఉంటుందని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కోనేటి చంటి, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, బొబ్బర రాజ్పాల్, మహంకాళి రాంబాబు, షేక్ యాకూబ్, అనపరెడ్డి గంగాధర్, మద్దుల రాంబాబు, కర్ణం రాంబాబు, తోట కృపావరం, దొడ్డ నరసింహారావు, మోటేపల్లి సురేష్, తమ్మినేడు రామకృష్ణ, సతీష్, గద్దె జస్వంత్, శీలం సతీష్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున జంగాడూం పట్టణంలో స్థానిక 7వ వార్డులో ఉన్న ఎస్సీపేటలో మార్లంపూడి కుమారస్వామి అనే యువకుడికి ఈ మధ్యన అతను అతిగా ముఠా పనికి వెళ్తాడు. అతను అతి ఎక్కువగా బరువులు మోసడం వల్ల అతనికి కాళ్ళలో బ్లడ్ క్లాట్ అయ్యి ఆ క్లాట్ వల్ల కొంచెం అతను చూసుకోకపోవడం, సరైన సమయంలో చూసుకోకపోవడం వల్ల కొంచెం హాస్పిటల్కి వెళ్ళేప్పటికి అది కొంచెం క్లాట్ కొంచెం ఇన్ఫెక్షన్ కింద మారి అతని కుడికాలు తీసేశారండి. కుడికాలు మోకాల వరకు తీసేశారండి. ఇంక అది మాకు ఇక్కడ మా లోకల్గా ఎస్సీ నాయకుల ద్వారా అట్ల మా దగ్గర తెలిస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పేదల పక్షాన ఉంటుందండి. వాళ్ళకి ఏది అవసరం వచ్చినా కూడా మేము మా వంతు అంటే వాళ్ళకి అంతా మొత్తం న్యాయం చేయలేకపోయినా ఉడతా భక్తిగా మా వంతు ఏదో ఒకటి ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా ఉందామని చెప్పిన ఆలోచనతో ఇక్కడ కుటుంబ పెద్దలందరూ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్దలందరూ కలిసి అతనికి ఒక 50,000 రూపాయల వరకు మేము ఇవాళ అతనికి ఇచ్చామండి. ఆయనకి ఇచ్చాం. ఇవాళ నుంచి అతనికి ఒక దగ్గర ఒక 5-6 లక్షల రూపాయల వరకు మెడికల్ అలవెన్స్ అయ్యిందండి. అవన్నీ కూడా CMRFలో పెట్టి సాధ్యమైనంత వరకు మేము ఎమ్మెల్యే గారితో చెప్పి గట్టిగా పోరాడి సాధ్యమైనంత వరకు మొత్తం వచ్చేటట్టు రప్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక ఆ కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ టౌన్ ఆధ్వర్యంలో పార్టీ అంటే ముందు ముఖ్య ఉద్దేశం మా సోదరుడు కాలు కోల్పోయి ఉన్నాడని తెలిసి ఈ వార్డు పేషెంట్ సెక్రటరీలో శీలం గోపి, విష్ణు అలాగే వీళ్ళందరూ కలిపి ఇబ్బంది అయ్యేసరికి మా టౌన్ పేషెంట్ ఉన్న నాయకులకు చెప్పడం, నాయకుడు ఆయన వరకు కొద్దిగా సాయం చేసి అదే జంగారెడ్డిగూడెం ఎస్సీ లొకేషన్లో మార్లపూడి కుమారస్వామి ఇంటికి తెలుగుదేశం నాయకులందరం వచ్చాం. ఆయనకి అనారోగ్య ఒక కాలు తీసేయటం జరిగింది. చిన్న కుటుంబం. వాళ్ళు ఆర్థిక పరిస్థితి మించి దాదాపు 5 నుంచి 7 లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితిలో ఉన్నటువంటి ఈ హౌస్ను కూడా తాకట్టు కుదవబెట్టడం జరిగింది. ఈ పరిస్థితి తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మండల కేంద్రమైన దేవరపల్లి నందు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సూచన మేరకు రజకులకు గతంలో పేరమ్మ చెరువు బదులు కొత్త చెరువునే ఇవ్వనున్నట్లు తెలియజేశారని ఆయన ఆదేశాల మేరకు శనివారం కొత్త చెరువును పరిశీలించారు. ఉమ్మడి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య, రజక సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు కొత్త చెరువు వద్ద సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ పాత చెరువు స్థానంలో కొత్త చెరువుకు గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, చెరువు వద్ద గతంలో ఉన్న మోటార్ బోరు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసి విశ్రాంతి భవనం నిర్మించాలని కోరారు. గ్రామ ప్రజాప్రతినిధుల అండ, మండల ప్రజాప్రతినిధులు కూడా పూర్తి సహకారాలు అందిస్తారని రజకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ రజక సంఘం అధ్యక్షులు సుబ్బారావు, కుంజర్ల పుసుబాబు, లింగాల వీరభద్రరావు, సుబ్బారావు, పుష్ప, లింగాల దేవి, టీడీపీ అధ్యక్షులు సుంకర దుర్గారావు, ఉప్పులూరు రామారావు, బీసీ నాయకులు తంగళ్ళ మురుగేశ్వరరావులతో పాటు జిల్లా రజక సంఘం నాయకులు కొమ్మంటి మురళి, బుద్దారం గోపిరాజు, బైనగూడెం లక్ష్మీప్రసన్న, శ్రీనివాస్, ఎలమంచలి నాగశేషు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం దేవరపల్లి అనే గ్రామం రావడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దేవరపల్లిలో రజకులకు పేరమ్మ చెరువు అనే చెరువు సుమారు 50 సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళు వృత్తి చేసుకుంటున్నారు. అయితే ఈ వృత్తి చేసుకునే చెరువు దగ్గర ఉన్న వారికి రజకులకు గత 10 సంవత్సరాల నుంచి
చెరువు దగ్గర వివాదం రావటం, ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఆనరబుల్ ఎమ్మెల్యే గోపాలపురం శ్రీ పద్దిపాటి వెంకటరాజు గారు వారు చొరవ తీసుకొని ఇటీవల ప్రత్యామ్నాయంగా మీకు గ్రామంలో కొత్త చెరువు అనే చెరువు ఉంది, ఆ చెరువుని తవ్వించి వీళ్ళకి ఇస్తారనే ఆలోచనలో వారు చెప్పడం జరిగింది. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు కూడా సహకారాలు అందించారు. ఇటీవల ముసునూరు మండలం వలసపల్లి గ్రామంలో శనివారం అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్ను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. చిన్నారులతో మమేకమై కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాన్ని రాబట్టారు. ఇదే గ్రామంలో 2 అంగన్వాడీ సెంటర్లలో 10 మందిని ప్రాథమిక పాఠశాలలో జాయిన్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని సిడిపిఓ జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ రోజు మెనూ ప్రకారం ఫ్రైడ్ రైస్ను చిన్నారులతో కలిసి రుచి చూసి నాణ్యత లేదని జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పునరావృతం అయితే శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ అంగన్వాడీ ప్రీ స్కూలులో విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో 100% చేరికలు ఉండాలని అన్నారు. నిర్ణీత వయసు దాటిన ప్రతి చిన్నారిని అంగన్వాడీ స్కూల్లో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. అంగన్వాడీ సెంటర్లో మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని, నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో లభించే ప్రయోజనాలపై అవగాహన కల్పించి వారిని ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించేలా చూడాలని అన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, సుశిక్షితులైన టీచర్లు, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు పంపిణీని విద్యార్థులు తల్లిదండ్రులకు వివరించాలని అన్నారు. ఉచిత యూనిఫామ్లు, డిజిటల్ క్లాస్ రూమ్లు, నాణ్యమైన బోధన, ఇంగ్లీష్ మీడియం, మధ్యాహ్న భోజన పథకం తదితర పథకాలను అవగాహన కల్పించి లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, జడ్పీ సీఈఓ జగదాంబ, జిల్లా పంచాయతీ శాఖ అధికారి అనురాధ, డివిజనల్ పంచాయతీ అధికారి ఎంపీఎస్ సుందరి, తహసీల్దార్ ప్రశాంతి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ, సిడిపిఓ విజయకుమారి, అంగన్వాడీ టీచర్లు కృష్ణకుమారి, కుమారి, గ్రామ సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ చిన్నారులు పాల్గొన్నారు. బాగుందా ఫుడ్? తీసుకురమ్ము. ఇంట్లోనే ఉండాలి, బయట ఆడుకోండి, సాయంత్రం ఆడుకోండి. ఓకేనా? బాగా తినాలి. ఓకేనా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో మోకాలు తొలగించిన వ్యక్తికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన టీడీపీ నాయకులు, ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన నేతలు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలంటూ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ర్యాలీ. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య నాయకులు సీమకుర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్యవైశ్య నాయకులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు, వృద్ధాశ్రమంలో అన్నదానం. పారిశ్రామికీకరణ దిశగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్, ప్రతిపక్షులు విమర్శలు చేయడం మానుకోవాలని పిలుపునిచ్చిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు. నరాల వ్యాధితో బాధపడుతున్న కోయిలగూడ మండలం బైనగూడెంకు చెందిన 12 ఏళ్ల బాబు శస్త్రచికిత్సకు ఆర్థిక సహాయం అందజేసిన జంగారెడ్డిగూడెం ఫోటో వీడియో మిక్సింగ్ అసోసియేషన్. వార్తలు సమాప్తం. నమస్కారం.